ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు నిఫ్టీలో హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ స్టిక్ని యూస్ చేసుకొని ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టాలి, దాని తర్వాత మన టార్గెట్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చాలామందికి హ్యాంగింగ్ మ్యాన్ అంటే ఏంటో ఐడియా ఉంది, బట్ ఎనీ హౌ ఫ్రెండ్స్ ఒక్కసారి స్మాల్గా దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, హ్యాంగింగ్ మ్యాన్ అంటే మనకేంటంటే ఇక్కడ రియల్ బాడీ అనేది కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, క్యాండిల్ స్టిక్ ఇక్కడ బ్లాక్ కలర్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, అది ఎక్కడ ఓపెన్ అయినా ఏ కలర్ అయినా పర్లేదు, ఇది రెడ్లో ఉన్నా పర్లేదు, గ్రీన్ క్యాండిల్ అయినా పర్లేదు, కలర్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ బ్లాక్ కలర్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, మనం దీన్ని ఏమంటామంటే రియల్ బాడీ అంటాం. ఇక్కడ లోవర్ ఉన్న కిందున్న తోకని ఏమంటామంటే మనం విక్ అంటాం, లేకపోతే షాడో కూడా అంటాం అనమాట. ఓకే, సో ఎనీహౌ ప్రస్తుతానికి మనం ఏంటంటే దీన్ని విక్ అందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే కండిషన్ ఇక్కడ 1:2లో ఉండాలన్నమాట వ్యాలిడేట్ చేయడానికి. ఎలా వ్యాలిడేట్ చేస్తాం ఇది హ్యాంగింగ్ మ్యాన్ అని? ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క రియల్ బాడీ లెంత్ 10 పాయింట్స్ ఉందనుకోండి, ఈ యొక్క విక్ ఓన్లీ విక్ అనమాట నేను మాట్లాడేది, అది అట్లీస్ట్ ఏంటంటే 20 పాయింట్స్ అనేది ఉండాలి. సో జనరల్గా ఏంటంటే 1:2 ఉండాలి, లేకపోతే మోర్ దాన్ 1:2 ఉంటే దట్ విల్ బి గుడ్ అనమాట. ఒక్కొక్క కేసులో 1:3 ఉంటుంది, 1:4 ఉంటుంది. సో మోర్ దాన్ 1:2 ఉంటే మనకేంటంటే దాని అర్థం అక్కడ సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే, మార్కెట్ ఒక అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు సడన్గా హ్యాంగింగ్ మ్యాన్ అప్పీర్ అయిందంటే దాన్ని ఏమనుకోవచ్చు అంటే బయ్యర్స్ ట్రాప్ అయిపోయారనమాట. అంటే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు జనరల్గా ఏం చేస్తారు, బయింగ్ చేస్తూ ఉంటారు. బయ్యర్స్ ట్రాప్ అయిపోయారు అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా మార్కెట్ అనేది పైకి వెళ్ళలేకపోతుంది. ఎందుకు వెళ్ళలేదు అంటే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒక వార్నింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది సింగిల్ క్యాండిల్ స్టిక్ కాబట్టి ఓన్లీ హ్యాంగింగ్ మ్యాన్ కనిపించింది కదా అని చెప్పేసి మనం సెల్లింగ్ అనేది చేయలేం. దానికోసం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఒక క్యాండిల్ అనేది కావాలన్నమాట, ఫాలో అప్ క్యాండిల్. అంటే డౌన్ సైడ్ ఏదన్నా సెల్లింగ్ క్యాండిల్ కానీ, లేకపోతే ఇమీడియట్గా షూటింగ్ స్టార్ రిజెక్షన్ కానీ కావాలన్నమాట. అది మనం చూద్దాం, ఎలా చార్ట్ మీద చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, అయితే ఎప్పుడైతే ఈ హ్యాంగింగ్ మ్యాన్ కనిపించిందో ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారనుకోండి, ఇమీడియట్గా అగ్రెసివ్గా ట్రైలింగ్ అనేది చేస్తారనమాట. ఈ పాయింట్ దగ్గరికి ట్రైల్ చేసుకుంటారు, ఏది స్టాప్ లాస్ అనేదాన్ని. లేదు అంటే పార్షియల్గా బుకింగ్ చేసుకోవటం కానీ, లేకపోతే కంప్లీట్ ఎగ్జిట్ అనేది తీసుకొని మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ కోసం వెయిట్ చేయడం అనేది కానీ జరుగుతుంది. ఎనీ హౌ ఏంటంటే సింగిల్ క్యాండిల్ స్టిక్ని మనం బేస్ చేసుకొని ట్రేడ్ చేయలేం. దాని తర్వాత ఒక ఫాలోఅప్ క్యాండిల్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఓకే, సింగిల్ క్యాండిల్ని బట్టి మనం కానీ ట్రేడ్ చేసామంటే చార్ట్ మొత్తం కూడా మనకి హ్యాంగింగ్ మ్యాన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే నిఫ్టీ 50లో ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది డిస్కస్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. సో మనకి ఈ పాయింట్ దగ్గర చూడండి, నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్లో పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది ఏంటంటే జనరల్గా మీ యొక్క కన్విక్షన్ బట్టి కొంతమంది ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్లో యూస్ చేస్తారు, అండ్ 5 minutes టైం ఫ్రేమ్లో యూస్ చేస్తారు. ఎక్కువగా ఏంటంటే మీరు వెరీ యాక్టివ్గా ఉండి మానిటర్ చేయగలిగితే 5 minutes అనేది గుడ్. లేదు కొద్దిగా ఇన్యాక్టివ్గా ఉన్నారంటే ఇంట్రాడే పర్పస్ 15 minutes అనేది చాలా మంచిదన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ హ్యాంగింగ్ మ్యాన్ అనేది మనకు కనిపించినప్పుడు జనరల్గా ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనకి గ్యాప్ అప్ అయినప్పుడు కానీ, లేకపోతే సడన్గా ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు కానీ హ్యాంగింగ్ మ్యాన్స్ అనేవి కనిపిస్తుంటాయి అనమాట. ఎందుకంటే బయర్స్ అక్కడ ట్రాప్ అయిపోతారు, ఏదో మూమెంట్ అయిపోద్ది వెళ్ళిపోద్ది పైకి అని చెప్పేసి ఇమీడియట్గా బై చేసిన వాళ్ళందరూ స్ట్రక్ అయిపోతారు. ఆ స్ట్రక్ అయింది మనకు ఎలా తెలుస్తుంది అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈ కేసులో నేను ఏం చేస్తున్నానంటే బార్ రిప్లే అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3వ తారీఖు ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇక్కడ 15:20 అంటే సెకండ్ 15:20కి అంటే 3:20 మార్కెట్ ఎలా ఉంది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, వెరీ గుడ్ క్యాండిల్ 3:10కి, బట్ నెక్స్ట్ ఫాలో అప్ అనేది లేదు. ఓకే ఫ్రెండ్స్, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ 2:25కి హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది ఇక్కడ, బట్ ఏంటంటే వెరీ స్మాల్ షాడో ఉంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకోలేము ఈ పాయింట్స్ దగ్గర. ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలంటే ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే లో ఉందో ఈ లో బ్రేక్ చేయడం కానీ అలా ఉండాలి. బట్ ఈ క్యాండిల్ అయితే నాకు అంత కన్ఫర్మేషన్గా అనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ యొక్క హ్యాంగింగ్ మ్యాన్ వెరీ గుడ్ క్యాండిల్, ఇది రీజనబుల్గా, బట్ ఏంటంటే ఇమీడియట్గా ఫాలో అప్ క్యాండిల్ అనేది లేదు. మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మనకి టైం చూస్తే 3:25 అయిపోయింది. ఏది ఈ క్యాండిల్ తర్వాత ఒకవేళ ఎంట్రీ తీసుకుందామంటే బెటర్ టు ఎగ్జిట్ అనమాట, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్కి. ఓకే ఫ్రెండ్స్,
దాని తర్వాత చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ డే ఏమైందంటే ఫ్రెండ్స్, గ్యాప్ అప్ అనేది అయింది 9:15కి హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది. సో హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే వెయిట్ చేస్తున్నాం అక్కడ. ఎస్, ఈ పాయింట్ అనేది మనకేమైందంటే ఫ్రెండ్స్, సెల్ అనేది ట్రిగ్గర్ అయింది. ఈ క్యాండిల్ ఏంటి, ఇది వచ్చేసరికి హ్యాంగింగ్ మ్యాన్. పర్ఫెక్ట్ హ్యాంగింగ్ మ్యాన్ కాదు, కొంచెం షాడో అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, ఎందుకు అంటున్నానంటే ఈ యొక్క బాడీ లెంత్ చూద్దాం ఒకసారి. ఈ యొక్క బాడీ లెంత్ మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 20 పాయింట్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇది అట్లీస్ట్ ఏంటంటే మనకు ఒక 40 పాయింట్స్ అన్నా ఉండాలన్నమాట ఈ యొక్క లెంత్ అనేది. సో పర్ఫెక్ట్ హ్యాంగింగ్ మ్యాన్ అయితే కాదు ఇది. ఓకేనా, పర్ఫెక్ట్ హ్యాంగింగ్ మ్యాన్ కాదు. మనం ఏం చేద్దాం, వెయిట్ చేద్దాం. ఒకవేళ ఎంట్రీ తీసుకోవచ్చు, అక్కడ రిస్క్ చేయొచ్చు. ఎందుకంటే 2 క్యాండిల్స్ మనకేంటంటే ఇమీడియట్గా సెల్లింగ్ అనేది రిప్రజెంట్ చేసినాయి కాబట్టి కొద్దిగా రిస్క్ తీసుకోవాలనుకుంటే కూడా లాంగ్ సైడ్ మాత్రం ఉండవు బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర మనకి మార్కెట్ అనేది కిందకి రావడం అనేది జరిగింది. బట్ ఏంటంటే సాటిస్ఫైడ్గా క్యాండిల్ స్టిక్ అయితే లేదు, రైట్? ఓకే, ఫైన్. ఓకే ఫ్రెండ్స్, అనదర్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఈ కేసులో ఏంటంటే మనం చూడండి, ఈ పాయింట్ దగ్గర మనం ఒకవేళ షార్ట్ ఇనిషియేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇనిషియల్గా ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. ఒకవేళ మార్కెట్ వోల్టైల్ ఉంది, కొద్దిగా అగ్రెసివ్ స్టాప్ లాస్ అనుకుంటే ఈ యొక్క హై అనేది మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ హ్యాంగింగ్ మ్యాన్ కాదు, బట్ ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను. దాని తర్వాత క్యాండిల్, ఫాలోఅప్ క్యాండిల్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం అట్లీస్ట్ ఏంటంటే మనం రిస్క్ చేసిన దానికి 1:1 అనేది ముందు ఫోకస్ చేస్తాం. పార్షియల్ బుకింగ్ కానీ, ఓకే, పార్షియల్ ఎగ్జిట్ కానీ చేసుకొని దాని తర్వాత ట్రయల్ చేసుకోవడం, ఈ మెథడ్స్ అనేవి మనం యూస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇంకో కేసు అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది డ్రాప్ అయింది ఫ్రెండ్స్. మార్కెట్ డ్రాప్ అయిన తర్వాత మనం చూస్తే ఏమన్నా ఆపర్చునిటీ ఉందో చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేస్తే ఎనదర్ హ్యాంగింగ్ మ్యాన్ అనేది కనిపిస్తూ ఉంది. చూడండి, ఇది పర్ఫెక్ట్ హ్యాంగింగ్ మ్యాన్. ఎందుకంటున్నానంటే మనకి ఇక్కడ రిజెక్షన్ జరిగింది, బట్ మనం హ్యాంగింగ్ మ్యాన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఇది హ్యామర్ అనమాట. బట్ లిటిల్ ఎక్సెప్షన్ అనేది ఇవ్వచ్చు మనం. ఓకే, బట్ రియల్ బాడీతో కంపేర్ చేస్తే 2 టైమ్స్ ఉంది అండ్ నెక్స్ట్ ఫాలోఅప్ క్యాండిల్ ఉంది. మనం ఈ కేసులో ఎక్కడ ఎంట్రీ తీసుకుంటామంటే ఫ్రెండ్స్, ఈ 2 క్యాండిల్స్ తర్వాత మనకి ఇదే పాయింట్లో చూడండి, అబ్జర్వ్ చేయండి, రిజెక్షన్ అంటే రెసిస్టెన్స్ ఉందన్నమాట. 17,780 దగ్గర ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం ఇనీషియల్గా ఈ పాయింట్ దగ్గర, లేదా ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. బట్ ఏంటంటే కొద్దిగా మరీ ఈ క్యాండిల్ అంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇనీషియల్గా ఏంటంటే ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకుంది, ఎందుకంటే వెరీ స్మాల్ రేంజ్ ఉంది కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేసులో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఫ్రెండ్స్, ఎందుకంటే హ్యాంగింగ్ మ్యాన్ అండ్ ఫాలోఅప్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. లెట్స్ సి, మనకి ఏంటంటే అట్లీస్ట్ మొమెంటం అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి గుడ్ రిటర్న్ రావడం జరిగింది. మనం జస్ట్ ఏంటంటే 17 పాయింట్స్ అనేది రిస్క్ చేసాం. అక్కడ నుంచి కూడా ఇక్కడ 60 పాయింట్స్ దాకా డ్రాప్ అయింది. సో మనకు ఆబ్వియస్గా ఏంటంటే స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ ప్లేస్ ఉన్నాయి ఇందులో, అండ్ టార్గెట్ అయితే వెరీ గుడ్ అచీవ్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో లెట్స్ బిగిన్ అండ్ చూద్దాం. సో దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. నిఫ్టీ 50లో 5 minutes టైం ఫ్రేమ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తే నిఫ్టీ అనేది 17,000 ఎస్ చూడండి ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర పర్ఫెక్ట్ హ్యాంగింగ్ మ్యాన్. నేను చెప్పాను కదా, ఎప్పుడైతే మనకి మార్నింగ్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ అవుతుందో హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా అక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ కేసులో మనకి పర్ఫెక్ట్ హ్యాంగింగ్ మ్యాన్ అనేది ఫార్మేషన్ జరిగింది. హ్యాంగింగ్ మ్యాన్ అండ్ హ్యామర్ రెండు కూడా ఆల్మోస్ట్ ఐడెంటికల్ అనమాట. ఓకే, కొద్దిగా నేమ్ డిఫరెన్స్, బట్ ఏంటంటే కాంటెక్స్ట్ అనేది వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, వెరీ బ్యూటిఫుల్ స్మాల్ క్యాండిల్, బట్ చూడండి విక్ అనేది షాడో అనేది చాలా పెద్దగా ఉంది. సో నవ్వు ఏంటంటే మనకి ఫాలోఅప్ క్యాండిల్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఈ కేసులో ఫాలోఅప్ క్యాండిల్ లేదు. 17,820 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఉంది. స్ట్రాంగ్గా మళ్ళీ ఏంటంటే బుల్స్ అనేవాళ్ళు పైకి తీసుకెళ్ళడం జరిగింది. బట్ ఎనీహౌ ఈ పాయింట్ దగ్గర మనం ఈ క్యాండిల్ని చూసి ఎంట్రీ అనేది తీసుకోలేము. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్లో మనం ఎంట్రీ తీసుకున్నాం. రీజన్ ఏంటంటే ఫాలోఅప్ క్యాండిల్ ఉంది నెక్స్ట్. ఓకే, అండ్ మోరోవర్ ఏంటంటే ఈ యొక్క లో అనేది స్మాల్ ఉంది కాబట్టి ఈ యొక్క లో దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం. బట్ ఈ కేసులో మనం ఎంట్రీ అనేది తీసుకున్నాం. నౌ ఫ్రెండ్స్, ఒకవేళ మనం రిస్క్ చేయాలి బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్.
కాంటెక్స్ట్ అంటే మొత్తం కూడా ఏం చెప్తుంది అనేది చూసుకుంటే సెల్లింగే చూపిస్తుంది కాబట్టి ఇది కైండ్ ఆఫ్ ఏంటంటే నాట్ ఎగ్జాక్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్. బట్ ఈ పాయింట్ దగ్గర మనం రిస్క్ తీసుకోవాలనుకుంటే ఈ యొక్క లో అనేది బ్రేక్ డౌన్ జరిగితే, ఎందుకు ఫస్ట్ హ్యాంగింగ్ మ్యాన్ ఆఫ్ కోర్స్ బుల్స్ ఉన్నారు, శాండ్విచ్ అయ్యారు, వాళ్ళని ఇమీడియట్గా ట్రాప్ చేశారు ఈ ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్. బట్ కాంటెక్స్ట్ తీసుకోగలిగితే ప్రైస్ యాక్షన్లో ఈ యొక్క లో అనేది మనం ఏం చేయొచ్చు, ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఒక లో తీసుకోవాలనుకుంటే ఆబ్వియస్గా 785 కింద మాత్రమే లో అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, సో లెట్స్ సీ. ఎంట్రీ ట్రిగ్గర్ అయింది, అక్కడ నుంచి కూడా ఫాస్ట్ మూమెంట్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ పాయింట్లో ఒకవేళ రిస్క్ తీసుకున్నాం బేస్డ్ ఆన్ ద హ్యాంగింగ్ మ్యాన్ అనుకుంటే ఈ యొక్క రిస్క్ ఎంత ఉంది మనకి, ఈ ఫస్ట్ ఇనీషియల్ క్యాండిల్ హై అనేది మనకి 26 పాయింట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, 26 పాయింట్ రిస్క్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసరికి 1:2 అయితే రావడం జరిగింది. ఎనీహౌ ఏంటంటే మనం 1:1కి ఈ విధంగా బుకింగ్ అనేది చేసుకుంటాం ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఎక్కడైనా ఫెయిల్ అయిందా అది కూడా చూద్దాం. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ లెర్నింగ్లో. ఎక్కడైనా ఫెయిల్ అయిందా అది కూడా చూద్దాం. మనం చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది, షూటింగ్ స్టార్ జరిగింది ఈ పాయింట్లో, అండ్ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది. నౌ మనం ఏం చేస్తున్నాం, కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తున్నాం. కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది మనం ఇక్కడ అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాం. లెట్స్ సీ. మళ్ళీ ఏం జరిగిందంటే గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, అది కూడా అగ్రెసివ్గా ప్రీవియస్ క్యాండిల్ లాగే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రీవియస్గా మనకు ఏం జరిగింది, హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది, బట్ దాని తర్వాత ఏమైందంటే గ్రీన్ క్యాండిల్, బట్ దాని తర్వాత ఇమీడియట్గా సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రీవియస్ వెర్షన్లో మనకి లో అనేది ఎంగల్ఫ్ చేసేసింది. ఓకే, బట్ ఇక్కడ స్మాల్ క్యాండిల్ ఉంది, ఇట్స్ నాట్ కన్విన్స్డ్ అనమాట ప్రైస్ యాక్షన్లో అబ్జర్వ్ చేస్తే. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ క్యాండిల్ వెరీ గుడ్ క్యాండిల్ ఫ్రెండ్స్. అయితే ఇది మంచి షూటింగ్ స్టార్ క్యాండిల్, దట్ ఈస్ డిఫరెంట్ అనమాట. ఓకే, ఎనీహౌ మనకి ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ అయితే వర్కౌట్ అవ్వలేదు. లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. ఇదైతే షూటింగ్ స్టార్. ఓకే, వావ్, యూజ్ వాలటైలిటీ, బయింగ్ సెల్లింగ్. ఓకే ఫైన్. ఇక్కడ కూడా ఏంటంటే ఒక రకంగా ఏంటంటే ఒక హింట్ ముందే ఇచ్చిందని చెప్పొచ్చు. ఎనీహౌ ఆ రోజు ఫెడ్ మీటింగ్ ఉంది, ఓకే ఆర్బీఐ మీటింగ్ ఉంది, అందుకని వాలటైలిటీ క్యాండిల్ అనేది కనిపించింది. బట్ ముందుగానే మనకు ఒక హింట్ ఇవ్వటం అనేది జరిగింది. ఒకవేళ ఫ్రెండ్స్ మనం బేస్డ్ ఆన్ దిస్ క్యాండిల్ మనం తీసుకుంటే స్టాప్ లాస్ పెద్దగా అయిపోతుంది అనమాట, వెరీ బిగ్ క్యాండిల్. ఒకవేళ మనం తీసుకోవాలి, ఎందుకు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పేసి మనం అనుకుంటున్నామంటే ఈ యొక్క లో బ్రేక్ అయితే మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయండి, ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి ఏంటంటే ఇనీషియల్గా 20 పాయింట్స్ ఇచ్చింది, బట్ స్టాప్ లాస్ అనేది చాలా బిగ్గరగా ఉంది, 40 పాయింట్స్. సో ఒకవేళ మీరు రిస్క్ చేసుకోవాలి అనుకుంటే మీరు 2 లాట్స్తో చేస్తున్నారనుకోండి, జనరల్గా దాన్ని ఏంటంటే హాఫ్కి రెడ్యూస్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మనకి రిస్క్ అనేది పెరిగిపోతూ ఉందన్నమాట ఈ కేసులో. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి హ్యాంగింగ్ మ్యాన్ని మనం లైవ్లో డీకోడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఎప్పుడైనా మనకి ప్రాబబిలిటీ గేమ్ కాబట్టి మనకు ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే ఒక 2 or 3 మేబీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వితౌట్ ఫెయిలింగ్ అనేది మార్కెట్లో ఉండదు ఫ్రెండ్స్, 100% ఏది వర్కౌట్ అవ్వదు. ఆ యొక్క ట్రూత్ని మనం గమనించాము. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.